గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఒక మహిళ ఫోటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఈమె జయలలిత కూతురని, సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారని, ప్రస్తుతం అమెరికాలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటున్నారని చెబుతూ ఆమె ఫోటోను గ్రూపులలో తెగ షేర్ చేశారు. కానీ అసలు ఆమెకు జయలలితకు ఏమాత్రం సంబంధం లేదని తేలిపోయింది. ఆమె ఎవరన్న విషయం ఇన్నాళ్ల పాటు తెలియకపోయినా ప్రముఖ గాయని, డబ్బింగ్ కళాకారిణి శ్రీపాద చిన్మయి పుణ్యమాని అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఇదే ఫోటో 2014 నుంచి ఇలా తిరుగుతోంది. అప్పట్లో జయలలిత జైలుకు వెళ్ళినప్పుడు తొలిసారి ఈ ఫోటో బయటకు వచ్చింది. కొంతమంది వీటిని నిజంగానే నమ్మేశారు కూడా. ఇంతకీ ఈ ఫోటో వెనుక కథ ఏంటి? ఆమె ఎవరన్న విషయం తెలుసుకోవాలని ఉందా? అదే విషయాన్ని చిన్మయి తన ఫేస్బుక్ పోస్ట్లో షేర్ చేసింది. ఆమె పేరు దివ్యా రామనాథన్ వీరరాఘవన్. జయలలిత కూతురు కానే కాదు. ఆమె ఆస్ట్రేలియాలో తన భర్తతో కలిసి నివసిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలకు ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ళు తన కుటుంబానికి చాలా బాగా తెలిసిన వాళ్ళని, మంచి శాస్త్రీయ సంగీత కుటుంబం నుంచి వచ్చారని చిన్మయి తెలిపింది. ప్రముఖ మృదంగం విద్వాన్ వి బాలాజీ కుటుంబానికి చెందినవారని వివరించింది. ఆయన కచేరీలు అంత బిజీగా లేనప్పుడు ప్రముఖ వెబ్ సిరీస్ హస్బాండ్ లో నటిస్తారని కూడా తెలిపింది. ఇదే విషయాన్ని సదరు దివ్యా రామనాథన్ అన్న త్రివేంద్రం వి బాలాజీ తన ఫేస్బుక్ ద్వారా కూడా స్పష్టం చేశారు. కాగా 2014లో జయలలిత జైలుకు వెళ్లిన సమయంలో దివ్యా రామనాథన్ ఫోటో కథనాలు మొదలయ్యాయి. జయ మృతి తర్వాత అది మరింత ఎక్కువైంది. ఇప్పటికైనా ఈ విషయంలో నిజం ఏమిటో తెలిసింది కాబట్టి ఈ వీడియోను, న్యూస్ను అందరికీ తెలిసేలా షేర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.